జూన్ 23వ తారీఖు మంగళవారం రోజున కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తప్పకుండా ఈ వీడియోని చూడండి. కన్య రాశి వారు మీ యొక్క చావు కోసం కొబ్బరికాయను కొట్టినటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఆ వ్యక్తులు ఎవరో, వారి పేరు ఏమిటో. నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం, గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. ఈ వీడియోని చూడండి. తప్పకుండా ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. కన్య రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఖచ్చితంగా కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇక కన్య రాశి వారికి అంటే వీరి యొక్క చెడును కోరే వ్యక్తులు ఎవరు, కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులపైన ఎవరికి కక్ష అనేది ఉంటుంది అనేటటువంటి అంశాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే, కన్య రాశి వారి యొక్క జీవితంలో ఎదగకుండా వారిని అడ్డుకోవడానికి కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు. కన్య రాశి వారు వారి జీవితంలో సంతోషంగా ఉండటం కొంతమంది వ్యక్తులకి నచ్చటం లేదు. ఎందుకు అంటారా? వారికంటే ఎక్కువగా ఎదుగుతూ ఉన్నారు. వారికంటే ఎక్కువగా తొందరగా ముందుకు వెళుతూ ఉన్నారు. కష్టానికి తగినట్లుగా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలను చూస్తూ ఉన్నారు. ఇది కొంతమందికి నచ్చక వారి జీవితంలో ఎప్పుడైతే చెడు వస్తుంది, వారు ఎప్పుడైతే పూర్తిగా అంటే చావు దెబ్బ వారికి పడుతుంది అనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. అది చూసి వీరు సంతోషించడానికి చాలా రెడీగా ఉన్నారు. అయితే ఈ కన్య రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క గోచర ఫలితాలు ఏంటి, అసలు వీరికి శత్రుత్వం ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే, వీరిపైన ఎప్పుడు కూడా ఎవరిదో ఒకరి కన్ను అనేది పడుతూ ఉంటుంది. ఎప్పుడు చూసినా సరే ఈ వ్యక్తులను ఏదో ఒక రకంగా బాధ పెట్టడానికి, ఏదో ఒక రకంగా భయపెట్టడానికి ఎవరో ఒకరు ప్రయత్నిస్తూనే ఉంటారన్నమాట. అయితే ఎందుకు ఈ కన్యరాశి వారికి ఇలా అంటే, వీరు చూడటానికి చాలా అందంగా నాజూగ్గా ఉంటారు. వీరిపైన చాలామంది కళ్ళు ఎప్పుడూ కూడా ఉంటాయన్నమాట. ఎప్పుడు చూసినా వీరిపైనే వీరు పట్టుదలను కలిగినటువంటి వ్యక్తులు, మంచి తెలివితేటలను, మంచి సృజనాత్మకతను కలిగి ఉంటారు. వీరికంటూ కొన్ని ఆలోచనలు ప్రత్యేకంగా ఉంటాయన్నమాట. వీరి సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, సొంత తెలివితేటలతో ముందుకు రావాలి అనుకుంటూ ఉంటారు. వీరికంటూ కొన్ని లక్ష్యాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. వాటి కోసం అనునిత్యం కూడా కష్టపడుతూ పరితపిస్తూ ఉంటారన్నమాట. అయితే కన్యరాశి వారి జీవితంలో ఎదుర్కోని సమస్యలు ఉండవు. చాలా వరకు కూడా వీరు అన్ని రకాల సమస్యలను ఎదుర్కొని ఉంటారు. అందువల్ల వీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారన్నమాట. వయసు చిన్నదే అయినప్పటికీ వీరి యొక్క అనుభవాలు చాలా ఎక్కువగా, చాలా పెద్దవిగా ఉంటాయన్నమాట. వీరి అనుభవాలు ఎలా అంటే, చాలా ఎక్కువగా ఆల్రెడీ ఎన్నో కష్టాలను చూసి, ఎన్నో సమస్యలను చూసి వీరు ఉన్నటువంటి వ్యక్తులు. అందువల్ల వీరికి అనుభవం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో అనేక రకాల ఇబ్బందులు మరియు అనేక రకాలైనటువంటి ఎదుర్కొని ఉన్నటువంటి వ్యక్తులు. వీరికి అంటే ఎంతో మందికి వీరు హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటారు. అలానే వీరి జీవితంలో ఎంతోమంది మంచి చేసిన వారు ఉంటారు, చెడు చేసిన వారు ఉంటారు. కానీ వీరికి మంచి చేసినటువంటి వ్యక్తుల కంటే చెడు చేసిన వ్యక్తులే ఎక్కువగా తెలుసు. ఎందుకంటే వీరి మంచిని కోరుకునే వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారన్నమాట. ఎందుకు అంటే గనక వీరి ఎదుగుదలను చూస్తూ ఓర్చుకోలేక, వీరి మంచితనాన్ని చూస్తూ ఓర్చుకోలేక మానవత్వం అనేది లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. అంతేకాకుండా
ఈ రాశి వారు ఏంటంటే అందరికీ కూడా సహాయం చేయాలి అనుకుంటారు. వీరి దగ్గర తినడానికి లేకపోయినా ఇతరులకి మాత్రం పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇది వీరి యొక్క ది బెస్ట్ లక్షణం అని చెప్పుకోవచ్చు. అంటే వీరే తినటానికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ ఎదుటి వ్యక్తులకి మాత్రం వీరు ఏదో ఒక సహాయం చేయాలి, ఎదుటి వ్యక్తుల కడుపు నింపాలి అని చూస్తూ ఉంటారన్నమాట. అలా ఈ వ్యక్తులు చాలా మంచి పనులు చేస్తూ ఉంటారు. ఈ కన్యరాశి వారు ఎంత అందంగా ఉంటారు అంటే చాలా అందంగా ఉంటారు. కన్యరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల అందాన్ని వర్ణించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే వీరి నడక, వీరి యొక్క నాజూకుతనం, అలానే వీరి కళ్ళు, వీరు చెప్పాలి అంటే చాలా స్మార్ట్గా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన పురుషులు కూడా అంతే అందంగా ఉంటారు. వీరి ఆలోచనలు కూడా అంతే స్మార్ట్గా ఉంటాయి అన్నట్టు. ఈ కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆషామాషి కాదండి. వీరు అందాన్ని ఎంత వర్ణించినా తక్కువే అని చెప్పుకోవచ్చు. వీరి ఆలోచనలు కూడా అంతే స్మార్ట్గా ఉంటాయి అన్నమాట. అంటే దేన్నైనా చాలా స్మార్ట్గా ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా సరే వీరు ఉండేటటువంటి విధానాన్ని, పరిసరాలను కూడా మార్చుకునే శక్తిని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎలా ఉంటారంటే ఇల్లుని కూడా చాలా నీట్గా, చాలా చక్కగా ఉన్న దాంట్లో చాలా చక్కగా సర్దుకుంటూ ఉంటారు. చాలా మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఎందుకంటే వీరు చాలా స్మార్ట్గా ఉంటారు కాబట్టి వీరి ఆలోచనలు కూడా అంతే బాగుంటాయి. అలా అని చెప్పి ఆడంబరాలకు వీరు అస్సలు వెళ్ళరు. ఉన్న దాంట్లో సర్దుకోవటంలో వీరిని మించిన వారు ఉండరన్నమాట. ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ ఉంటారు. కానీ ఉన్నదాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దుకునే లక్షణాలు కూడా కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన పురుషులు ఏంటంటే వీరు కార్యస్థలంలో వీరి ఆఫీస్లో కావచ్చు, వీరు ఎక్కడైతే పని చేస్తూ ఉన్నారో వీరు పనిచేసేటటువంటి పరిసరాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అంటే వీరు చేసే పని కూడా అంత నీట్గా ఉంటుందన్నమాట. ఈ రాశిలో జన్మించినటువంటి పురుషులు చేసేటటువంటి పనితీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. చాలా చక్కగా, చాలా అద్భుతంగా, నీట్గా ఉంటుంది. వీరి పై అధికారులు కూడా వీరికి కొన్నిసార్లు ప్రశంసిస్తూ ఉంటారు. వీరు చేసే పని కూడా చాలా బాగుంది అని చెప్పి అనటం, వీరికి అంటే పై అధికారుల నుండి మెప్పులు పొందటం కూడా వీరికి అలవాటే. అంటే అంత బాగా చేస్తారన్నమాట. ఏ పని చేసినా పూర్తి అంకిత భావంతో చేస్తారు. ఏదో చేసామా అంటే చేసామన్నట్టు కాకుండా పూర్తిగా అంకిత భావంతో పని చేస్తూ ఉంటారన్నమాట. వీరి అంకిత భావం అనేది ఎదుటి వ్యక్తులను చాలా ఆకట్టుకుంటూ ఉంటుంది. అలానే వీరు చేసేటటువంటి పని ఏదైనా చాలా శ్రద్ధగా, నీట్గా చేయటం వల్ల వీరిపైన కూడా అందరికీ గుడ్ ఒపీనియన్ అనేది వస్తుంది. వీరు కష్టజీవులు, హార్డ్ వర్క్ చేస్తారు అని కూడా అనుకుంటారు. అందరితో చాలా చక్కగా నవ్వుతూ పలకరించి ఈజీగా కలిసిపోతూ ఉంటారన్నమాట. వీరి మాట కూడా చాలా నైస్గా ఉంటుందన్నమాట. వీరు మాట్లాడుతూ ఉంటే కూడా వినాలి వినాలి అనేంత గొప్పగా ఉంటుంది వీరి మాట తీరు. వీరి మాటలతో ఇతరులని చాలా మురిపిస్తూ ఉంటారన్నమాట. అలాంటి ఒక మంచి వాయిస్ని, అలానే మాట్లాడే విధానాన్ని కలిగి ఉంటారు కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. అయితే ఈ కన్య రాశి వారికి ఏంటంటే ఈ సమయంలో భగవంతుడు ఒక చివరి హెచ్చరికను కూడా ఇవ్వబోతూ ఉన్నారు. అయితే ఎలాంటి చివరి హెచ్చరిక అనేది కన్య రాశి వారికి వస్తుంది. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఏంటంటే దేన్నైనా సరే చాలా ఛాలెంజ్గా తీసుకుంటూ ఉంటారు. చాలా వరకు కూడా అన్నింట్లో చాలా అంటే చాలా షార్ప్గా, చాలా చురుగ్గా ఉంటారు. వీరి ఆలోచన తీరు కావచ్చు, వీరు పనిచేసే విధానం కావచ్చు, అందరినీ చాలా ఆకట్టుకుంటూ ఉంటుంది. వీరి నిత్య జీవితంలో కూడా వీరు చాలా పర్ఫెక్ట్గా ఉంటారన్నమాట. టైంని చాలా ఫాలో అవుతూ ఉంటారు. అంటే టైం సెన్స్ అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. ఏ సమయం అయితే ఏంటి, సమయం వెళ్ళిపోయినా పర్లేదు అని లేజినెస్ అనేది వీరికి ఉండదు. చాలా చలాకీగా, చాలా చురుగ్గా ఉంటారన్నమాట. చాలా చక్కగా, చాకచక్యంగా పనులను పూర్తి చేసుకుంటూ ఉంటారు. వీరికి భగవంతుడు ఇచ్చేటటువంటి ఒక చివరి హెచ్చరిక ఏంటంటే వీరు ఎవరిని పడితే వారిని నమ్మకూడదు. వీరు ఆల్రెడీ చాలా వరకు కూడా నమ్మిన వ్యక్తులను మోసపోవటం, చాలా విషయాల్లో కూడా మోసాన్ని వీరు రుచి చూడటం జరిగింది. ఇంకా ఇప్పటికీ కూడా మీరు అలానే మోసపోతే మీకు లైఫ్లో ఇక ఆర్థికంగా స్థిరపడే యోగం ఉండదు అని చెప్పి ఆ భగవంతుడు మీకు ఒక చివరి హెచ్చరికను ఇచ్చారని గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే ఒక
మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడైనా లేదా డబ్బులు ఎవరికైనా ఇచ్చేటప్పుడైనా సరే జాగ్రత్తగా చూసి ఇవ్వండి. అలానే మీరు ఖచ్చితంగా కూడా ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తలు పాటించలేకపోతే ఎవరు మాట్లాడిన విషయానికైనా ఈజీగా కరిగిపోయి డబ్బు సహాయం చేయటం, ఇతర సహాయాలు చేయటం, వారి మాటకి మీరు తలూపటం వంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు చాలా నష్టపోతారు. చాలా నష్టం జరుగుతుంది. ఇది మీకు భగవంతుడిచ్చే చివరి హెచ్చరిక అని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ విషయాల్లో మీరు అస్సలు మోసపోవద్దు. ఎవరిని గుడ్డిగా అస్సలు నమ్మొద్దు. చాలా జాగ్రత్తగా మీ జాగ్రత్తలో మీరు ఉండండి. మీరు ఎలాంటి వ్యక్తులను కూడా నమ్మకుండా ఉండటం చాలా ఉత్తమం. ముఖ్యంగా డబ్బులు అనేవి కూడా చాలా వరకు మోసం జరిగే అవకాశం ఉంది. మీరు ఎక్కడైనా ఏ పెట్టుబడి పెట్టేటప్పుడైనా సరే మీరు అత్యవసరం లేదా అది ఫుల్లీ మంచి లీగల్ లేదా అది ఖచ్చితంగా దానిపైన మీకు పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే అడుగు వేయండి. లేదు అంటే అక్కడే ఆగిపోండి. ఇక మీరు సేవింగ్స్ చేసుకోవాలి అనుకుంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాలో కావచ్చు, లీగల్గా ఉండే దగ్గర కావచ్చు, బ్యాంకులో కావచ్చు సేవింగ్స్ అనేవి చేసుకోవటం ఉత్తమం. కన్య రాశి వారు తెలుసుకున్నారు కదా. జూన్ 23వ తారీఖు మంగళవారం రోజున మీకు దేవుడు ఎలాంటి హెచ్చరిక ఇచ్చాడనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియో